సో మీ కళ్ళతో చూసే చూపు జాగ్రత్త. సో ఇది ద్వారాలు ఓపెన్ అవుతుంటా ఉంటాయి. ఇవి చిన్న చిన్న కరెక్షన్స్ మనము చేసుకుంటే మనం ఇంకా ఆత్మీయంగా ఎదగొచ్చు, ఆత్మలో ఎదగొచ్చు. ఎందుకంటే మన కళ్ళతో చూసే వాటికి శరీరంలోకి వెలుగు రావడమా, చీకటి రావడమా డిసైడ్ అవుతుంది. సో నిన్న చూసాము, హవ్వ పండు చూసింది, చూసినప్పుడు అందంగా కనపడ్డది, రమ్యంగా కనపడ్డది. సో నీ కళ్ళతో చూసినవన్నీ కూడా అందంగా ఉన్నవన్నీ మోసకరము. ఎప్పుడైనా కూడా దానిని బట్టి నువ్వు మోసంలో ట్రాప్ లో పడొద్దు. సో అందుకే జ్ఞానం ఇచ్చాడు దేవుడు. సో ఏది చూడాలో ఏది చూడొద్దో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడొద్దో, ఏది వినాలో ఏది వినొద్దో జ్ఞానం ఇచ్చాడు. సో కరెక్ట్ చేసుకోండమ్మా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ లెసన్. మనం ఏది పడుతుంది ఫ్రీగా చూసేస్తున్నాము. సో అలా చూడొద్దు. ఏది పడితే అది ఫ్రీగా మాట్లాడేస్తున్నాడు, అలా మాట్లాడొద్దు. ఇవన్నీ బైబిల్లో రాసి పెట్టాడు దేవుడు. కానీ మనకు తెలియక మనం దేవుణ్ణి నమ్ముకొని కూడా అన్యుల్లాగా బ్రతుకుతున్నాము. దేవుణ్ణి నమ్ముకొని కూడా అన్యుల్లాగా, అన్యుడు చూసినట్టు మనం కూడా చూస్తున్నాము, అన్యుడు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడుతున్నాము. సో అలా ఉండొద్దు. మనం అందరము ప్రత్యేకించబడిన జనాంగము. మన ద్వారము ఇరుకు ద్వారము, మన ద్వారము ఇరుకు ద్వారము. ఆ ఇరుకు ద్వారంలో మనం ప్రవేశించాలి. సో చూద్దాము. వసంత కాలములు రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయంలో 2 సమూయేలు 11:1 దావీదు యోవాబును అతని వారిని ఇజ్రాయేలీలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచాడు. సో వసంత కాలమున యుద్ధము జరుగుతుంది. యుద్ధము జరుగుతున్నప్పుడు దావీదు వాళ్ళ పని వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న సేవకులు, సైనికులు అందరూ కూడా ఏం చేశారు, యుద్ధానికి వెళ్ళారు. కానీ దావీదు యెరూషలేమున అందే నిలిచాను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకే వేళ ఒక రోజు, ఏ రోజు, ఒక ఈవినింగ్ సమయంలో దావీదు పడక మీద నుండి లేచి, ఆయన పడుకున్న ప్రదేశం నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా, ఒక మిద్ద బాల్కనీ నుంచి చూసినప్పుడు చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనపడేను. సో స్నానం చేస్తున్న స్త్రీ ఒకటి కనపడ్డదట. ఎవరికి? దావీదుకి. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపాడు. చూసారండి, చూసే చూపులు జాగ్రత్త. సో ఒక స్నానము చేస్తున్న స్త్రీ చూసి ఇతను మోహించబడుతున్నాడు. సో ఆమె సౌందర్యబడి చూట. ఎందుకంటే దావీదు జీవితంలో డౌన్ ఫాల్ కావడానికి ఇదే సంఘటన అండి. ఈ సంఘటన వల్ల చాలా డౌన్ ఫాల్ అయిపోతాడు. దావీదుకి అప్పటిదాకా ఒక్క మచ్చ లేదండి, ఒక్క మచ్చ లేదు. ఆయన యవ్వనస్తున్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఒక్క తప్పు చేయలేదు, ఒక్క పొరపాటు చేయలేదు. దేవుడికి విధేయత చూపించాడు. సో కానీ ఆయనకు ఈ సంఘటన వల్ల తన రాజ్యాన్ని కోల్పోతాడు, రాజుని కోల్పోతాడు, తనకు ఒక కుటుంబానికి కోల్పోతాడు, తనకున్న పేరుని, ఘనతను, మంచి పేరుని, మంచి మంచి అనాయింటింగ్ ని కోల్పోతాడు. ఎందుకంటే దావీదు ఒక కీర్తనకారుడు, ఆయన ఒక వాద్యకారుడు, ఒక అభిషిక్తుడు, మంచి అభిషిక్తుడు. సో ఆయన ఆయన ఏ తప్పు కూడా 50-60 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఏ తప్పు చేయలేదు. కానీ వృద్ధాప్యంలో ఈ తప్పు చేయడం జరిగింది. ఎందుకు? ఒక స్త్రీని కనబడేను, చూశాడు, స్నానం చేస్తున్న స్త్రీని చూశాడు. అదే గనక చూడగానే కన్నులు తిప్పుకొని ఉంటే అయిపోయేది. కానీ చూసిన తర్వాత ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాడు. చూసారా, చూపులతోటే స్టార్ట్ అవుతుంది పాపము. ఈ చూడడం ద్వారా ఆయన పాపానికి ద్వారాలు ఓపెన్ చేయడం జరిగింది, పాపానికి ద్వారాలు చేయడం జరిగింది. అతడు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బెత్షెబాని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యుద్ధకి రాగా అతడు ఆమెతో శయనించెను. చూసారండి, పాపం చేసేశాడు, పాపంలో పడిపోయాడు. ఒక్క చూపుతోటి పాపంలో పడిపోయాడు. ఇప్పటిదాకా రాజు మీద ఒక్క మచ్చ లేదు. తన రాజ్యము చాలా వర్ధిల్లుతూ ఉండే, తన కుటుంబం అన్ని విషయాలలో వర్ధిల్లుతూ ఉండే. కానీ చూసే చూపుల వల్ల పాపం చేయడానికి ద్వారాలు ఓపెన్ అయ్యి దీని తర్వాత రాజు పతనం అయిపోతాడండి, పతనం అయిపోతాడు, ఘోరాతి ఘోరంగా పతనం అయిపోతాడు, రాజ్యాన్ని కోల్పోతాడు. సో ఆరోగ్యాన్ని కోల్పోతాడు, సుఖాన్ని కోల్పోతాడు, సంతోషాన్ని కోల్పోతాడు, కుటుంబాన్ని కోల్పోతాడు, కుటుంబంలో ఉన్న మనశ్శాంతిని కోల్పోతాడు, పేరుని కోల్పోతాడు, గౌరవాన్ని కోల్పోతాడు, మర్యాదను కోల్పోతాడు. సో ఇవన్నీ కోల్పోవడానికి కారణం పరాయి స్త్రీని చూడడం వల్ల ఏమైంది? పాపంలో పడిపోవడం జరుగుతుంది. సో అర్థమవుతుందా అండి? సో అందుకే అలా ద్వారాలు ఓపెన్ అవుతుంటాయి.
అందుకే నువ్వు కళ్ళకు చూసేదంతా కూడా అందమైనది అన్నది కూడా మోసకరం ఎప్పుడైనా కూడా. నీ కళ్ళతో చూసేవన్నీ కూడా అందంగా కనిపించాయి. అందం వెనకాల ఒక హిడెన్ స్ట్రాటజీ ఉంటుందని చెప్పాను నేను. ఇప్పుడు ఈ అమ్మాయి కళ్ళకు చూడడానికి అందంగా కనపడింది దావీదుకి. చూడండి ఇక్కడ ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి. సో ఆ అందము ఏమవుతుంది, మోసకరం అయిపోయింది. సో ఆ కనుల ద్వారా చూడడం ద్వారా ఆయన పాపం చేయాలని ప్రేరేపణ వచ్చి ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరల వచ్చాను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైన దావీదునకు వర్తమానము పంపగా. చూసారా అండి, ఆమె గర్భవతి అయిపోయింది. సో పాపం చేయబడ్డాడు, పాపంలో పడిపోయాడు. దావీదుకి ఈ సంఘటన జరగపోయి ఉంటే బాగుండేది. అప్పటిదాకా ఒక్క మచ్చ లేదు, ఒక్క తప్పు కూడా చేయని దావీదు కళ్ళతోటి చూడడం వల్ల అలా తప్పు చేయడం జరిగింది. సో యవ్వన కాలంలో తప్పు చేయలేదు, మళ్ళా దావీదు 60 సంవత్సరాలకు తప్పు చేశాడు. సో కాబట్టి నువ్వు తప్పు పాపం చేయడానికి ఒక్క చూపు చాలు. వయసుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. సో వయసులో ఉన్న వాళ్ళే చేస్తారు అండ్ వృద్ధులు చేయరని కాదు. సో చాలా మంది ఈ కాలంలో వృద్ధులు కూడా చేస్తున్నారు. రాజు వృద్ధుడు దావీదు వృద్ధుడైన తర్వాత ఈ పాపం చేయడం జరిగింది. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఈ పాపం చేయడం జరిగింది. ఎందుకు? ఒక్క చూపు వల్ల. చూసారా అండి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో. సో అందుకే నీ యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఏది అందంగా కనపడ్డదని దానిని క్లిక్ చేయమాక, దాని మీద నువ్వు మనసు పెట్టమాక. ఇవన్నీ హిడెన్ స్ట్రాటజీస్. ఇప్పుడు ఆ రాజు పైనుంచి చూసినప్పుడు అమ్మాయి స్త్రీగా కనపడ్డది, అందంగా కనపడ్డది. దానివల్ల రాజు ట్రాప్ అయ్యాడా లేదా? సో ట్రాప్ అయిపోతాడు. అపవాది అట్లా అందంగా ఉన్న వాళ్ళని నీ కళ్ళ ముందుకు తీసుకురావచ్చు, లేదా అందమైన వస్తువులను కావచ్చు, లేదా అందమైన మనుషులను కావచ్చు, నీ ముందరికి తీసుకొచ్చి నిన్ను టెంప్ట్ చేసేలాగా చేసి నువ్వు కూడా పాపంలో పడేలాగా చేస్తాడు. సో అర్థమవుతుందా అండి? సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా మాట్లాడుకొని పోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఆత్మీయతను దెబ్బతీస్తాయి. ఇప్పుడు దావీదు ఆ చూపు చూడకపోయి ఉంటే తన ఆత్మ, తన ఆత్మీయత, తన రాజ్యము, తన ఆస్తి, తన అంతస్తు, తన పేరు, ఘనత అన్నీ ఉండేది. దాని తర్వాత రాజు రాజుని ఈవెన్ అసలు రాజ్యంలో ఒక చిన్నవాడు కూడా తిట్టేవాడు. ఆ చిన్నవాడు కూడా రాజుని, దావీదుని విమర్శించాడు, దూషించేవాడు. రాజుని విమర్శించడం, దూషించడం అంటే చాలా ఘోరమైన పాపము. అలాంటిది వాళ్ళు విమర్శించడం, దూషించడం కూడా జరుగుతుంది రాజుని. అన్ని విషయాలలో పతనం అయిపోతాడండి. దీని తర్వాత తన భర్తను చంపాలని చూస్తాడు, ఊరియాను చంపాలని చూస్తాడు, యూరియాను చంపేస్తాడు. అప్పుడు నరహంతకుడుగా మారిపోతాడు. సో ఇవన్నీ చూసినప్పుడు దేవుడి దృష్టికి చెడ్డవాడుగా అయిపోతాడు. సో ఆమెను అక్రమ సంబంధం పెట్టుకొని ఒక పిల్లవాడిని కంటాడు. ఆ పిల్లవాడికి ఆరోగ్యం బాలేక అది చచ్చిపోతాడు. సో ఇవన్నీ చేసినప్పుడు దేవుడి దృష్టికి దావీదు అన్యాయస్తుడుగా కనపడ్డాడు, మోసగాడుగా కనపడ్డాడు. సో దేవుడు దావీదు మీద ఎంతో గొప్ప ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు. సో దాంట్లో నుంచి బయటపడలేకపోయాడు. అందుకే ఏదైనా కళ్ళకు కనపడ్డప్పుడు అందమైనది వ్యర్థము, అది అది దూరం తిప్పుకోవాలి. మన కళ్ళను దూరం తిప్పుకోవాలి, మన ముఖాన్ని దూరం తిప్పుకోవాలి. అందుకే ఏది పడితే అది చూడమాక. దాని వల్ల నీకు పాపం చేయడానికి ద్వారాలు ఓపెన్ అవుతాయి. దావీదుకి పాపం చేయడానికి ద్వారాలు ఓపెన్ కావడానికి కారణం ఒక్క చూపు వల్లనే. ఆ చూపు వల్లనే తను పాపంలోకి పడిపోతాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి నేను ఎందుకు పదే పదే ఇన్ని రోజులు నేను చెప్తాను ఒక్కొక్క వాక్యం అంటే? సరి చేసుకోవాలి. మనం వాక్యం వినడం మాత్రమే కాదు, సరి చేసుకుంటూ వెళ్ళాలి. సో నువ్వు సరి చేసుకున్నప్పుడు అప్పుడు నీ ఆత్మ, నీ ఆత్మీయత బలపడుతుంది. నువ్వు ఇంకా ఆశీర్వాదంలో ఎదుగుతావు, నువ్వు ఇంకా వెలుగులోకి వస్తావు. సో ఇవన్నీ చీకటి అండి, ఇదంతా చీకటి. ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా ఒక్క తప్పు చేయని దావీదు వృద్ధాప్యంలో తప్పు చేయడం జరుగుతుంది. దీని తర్వాత కంప్లీట్ గా డౌన్ ఫాల్ అయిపోతాడు, అన్ని ఆశీర్వాదాలు అన్ని కోల్పోతాడు. బికాస్ ఆఫ్ వన్ లుక్, బికాస్ ఆఫ్ వన్ సైట్, ఒక్క చూపుతోటి, ఒక్క విజన్ తోటి మొత్తం కోల్పోవడం జరిగిపోతుంది. సో అందుకే అందుకే కనులను వ్యర్థమైన వాటిని చూడకుండా తిప్పేసుకో. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో అందంగా కనపడేవన్నీ కూడా చూడమాక. దాని వెనకాల ఒక అపవాది ట్రాప్ ఉంటది. ఇప్పుడు దీని వెనకాల ఇది అపవాది ట్రాప్ ఉన్నట్ట లేదా? ఆ స్త్రీ ఆడ స్నానం చేస్తున్నప్పుడు దావీదు తల తిప్పుకొని పోవాల్సి ఉండే. సో అలాంటిది అలా తిప్పుకోకుండా ఎంక్వైరీ చేసి పాపము చేయడం జరుగుతుంది. సో దానివల్ల చాలా అనర్థాలు జరిగిపోతుంది. నాకు కూడా చాలా బాధ అనిపించేది, దావీదుకి ఈ ఘటన రాకపోయి ఉంటే బాగుండేది. ఒక్క మచ్చలేని మనిషి అంటారు కదా, సో అలాంటి మచ్చలేని మనిషిలాగా ఉండేవాడు. సో చూసారా అండి, పరువు నష్టము, ఆస్తి నష్టము, ధన నష్టము,
పదవి నష్టము, అన్ని అన్ని ఆరోగ్యం నష్టము, అన్ని రకాల నష్టాలు కొని తెచ్చుకుంటాడు దావీదు. సో కీర్తన గ్రంథము 119 అధ్యాయం 37 వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. చూసారా, కన్నులు తిప్పేసుకోవాలి. రాజు అది చేయలేదు, దావీదు గారు. దావీదు వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులను తిప్పివేయలేదు. అదే యోసేపు చేస్తాడు. యోసేపు చేసి తన ఆత్మను, తన ఆత్మీయతను కాపాడుకొని పెద్ద ప్రధాన మంత్రి అవుతాడు. చూసారా, ఇవన్నీ ఆశీర్వాదాలకు అడ్డుగా ఉంటాయి. ఈ ఆశీర్వాదాలకు అడ్డుగా ఉన్న ఈ అడ్డుగోడలన్నిటిని తీసేసుకోవాలమ్మా. ఇవన్నిటిని తీసేసుకోవాలి. ఏమి రాదు, నీకు ప్రయోజనం ఏముండదు. ఆ యూట్యూబ్ లో, ఆ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఆ వ్యర్థమైనవి చూడడం వల్ల నీకు నష్టమే కానీ లాభం ఉండదండి. నీ ఆత్మీయంగా నష్టపోతావు. నువ్వు ఏ రకంగా కూడా నీకు లాభం ఉండదు, ఏ రకంగా కూడా నీకు యూస్ఫుల్ ఉండదు. అందులో ఏ జ్ఞానము లేదు, అందులో ఏ తెలివి లేదు. అందుకే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయము, నీ మార్గంలో నడుచుటకు నన్ను బ్రతికింపుము. చూసారా, మనము దైవ మార్గంలో నడవాలి, దేవుడి మార్గంలో నడవాలి. చూడకూడనిది చూడకూడదు, మాట్లాడకూడనిది మాట్లాడకూడదు. మనం దేవుడి మార్గంలో నడిచి మనము బ్రతకాలి. మనం బ్రతికినంత కాలము దైవ మార్గంలో నడవాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడదు, వ్యర్థమైన చూపులు చూడద్దు, కన్నులు తిప్పేసుకోవాలి. నువ్వు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు అనేక పోస్టర్లు కనపడతాయి, వాటిని చూడకుండా కన్నులు తిప్పేసుకో. అనేక మంది అందమైన అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు కనపడతారు, వాటిని చూడకుండా కన్నులను తిప్పేసుకో. సో ఎందుకంటే నువ్వు ఏదైతే చూస్తావో అది నీకు చేయాలనిపిస్తుంది, ఏదైతే చేస్తావో దానికి బానిస అవుతావో. సో దానికి బానిసైనప్పుడు నీ శరీరంలో ఉన్న వెలుగు కాస్త చీకటిగా మారుతుంది. అప్పుడు వెలుగుని మనము పొందుకోలేము, చీకటిని పొందుకోగలుగుతాము. సో అందుకే వ్యర్థమైన వాటిని చూడకుండా, నువ్వు యూట్యూబ్ లో ఎన్నో ఉన్నాయి వ్యర్థమైనది, వాటిని చూడకండి. ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, మొబైల్లో ఎన్నో వ్యర్థమైనవి ఉన్నాయి. ఈ లోకంలో కూడా ఎన్నో వ్యర్థమైనవి ఉన్నాయి. వాటన్నిటిని చూడకండి, ఏవి కూడా చూడకండి. ఎందుకంటే మన కనులు ఇలా దేవుడి వాక్యాన్నే చూడాలి. మన కన్నులు దేవుడి యొక్క ముఖ దర్శనాన్ని చేయాలి. మన కళ్ళతోటి పవిత్రమైన వాటిని చూడాలి, కానీ అపవిత్రమైన వాటిని చూడకూడదు. మన కళ్ళతోటి పరిశుద్ధమైన వాటిని చూడాలి, కానీ అపరిశుద్ధమైన వాటిని చూడకూడదు. అందుకే నీ కనుల ముందు వాక్యము కనపడాలి ఎప్పుడైనా కూడా. నీ కనులతోటి వాక్యాన్ని చూస్తుండు, వాక్యాన్ని చూస్తుండు. అలాగే అంతేకాని ఆ యూట్యూబ్ లో అనేక వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కళ్ళను తిప్పివేము. నేను చెప్తున్నా కదమ్మా, ఆ వ్యర్థమైన చూడడం వల్ల నీకు యూజ్ ఏం లేదు, నీకు డబ్బులు రావు, నీకు ఆత్మీయంగా బలపడవు, నువ్వు దేవుళ్ళో ఎదగలేవు, నీకు ఆశీర్వాదం రాదు. ఒకవేళ పని చేస్తే ఆ యూట్యూబ్ లో అవన్నీ చూస్తే నీకు ఆశీర్వాదం వస్తుందా అంటే రాదు. అది వస్తే సరే, ఆశీర్వాదం వస్తే నువ్వు చూడొచ్చు అనుకుంటే చూడొచ్చు, కానీ ఆశీర్వాదం రావట్లేదే, నీ ఆత్మ పెరగట్లేదే, నీ ఆత్మీయత పెరగట్లేదే, నీ యొక్క సమయాన్ని పాడు చేస్తుంది. నువ్వు ప్రార్థించుకోలేకపోతున్నావు, వాక్యం చూడలేకపోతున్నావు, వాక్యం చదవలేకపోతున్నావు, అందులోకి అట్రాక్ట్ అయిపోతున్నావు, అందులోకి నువ్వు లీనమైపోతున్నావు, ఏమి కూడా చూడలేకపోతున్నావు. సో ఏ పని కూడా చేయలేకపోతున్నావు. సో బికాస్ ఆఫ్ దట్ మొబైల్ ఫోన్. వ్యర్థమైన వాటిని చూసినప్పుడు మనకు కూడా వ్యర్థమైన ఆలోచనలు వస్తాయి, వ్యర్థమైన తలంపులు వస్తాయి, వ్యర్థమైన పనులు చేయాలనిపిస్తుంది. అందుకే చూడడంతో మొదలవుతుంది అన్ని కూడా. ఇప్పుడు దావీదు కూడా పాపం చేయడానికి కారణము చూపుతోటే. ఆ చూపుతో గనక చూడకపోయి ఉంటే ఆ పాపంలో పడిపోయేవాడు కాదు. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టుచున్నది. చూసారండి, చాలా మందికి వాక్యము వినాలన్నా, వాక్యానుసారంగా బ్రతకాలన్నా ఇష్టం ఉండదు. చూడొద్దు అంటే వాళ్ళకు నచ్చదు. నేను చాలా మందికి ఎడ్యుకేట్ చేస్తాను, కానీ చాలా మందికి ఇష్టం ఉండదు, భయము. అమ్మో, మాకు ఆ ఫ్రీ లైఫ్ ఉండొద్దా, మాకు నచ్చిన అబ్బాయితో, నచ్చిన అమ్మాయితో నేను తిరగద్దా, నాకు నచ్చిన వీడియోస్ చూడొద్దా, నాకు నచ్చిన మాటలు మాట్లాడొద్దా. సో అందరికి ఫ్రీ లైఫ్ కావాలి, కానీ నా ఫ్రీ లైఫ్ వెనకాల, ఫ్రీ ఏంటిది, లిబర్టీ వెనకాల ఎంత ఘోరమైన ప్రమాదం ఉందో తెలియదు. సో మనుషులలో భయం పుట్టుచున్నది, నీ సేవకుని దాన్ని స్థిరపరచము. సో అందుకే వాక్యం వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. వాక్యం ఇది చూడొద్దు అంటే చూడొద్దు. ఇక దాంట్లో మళ్ళీ నెగోషియేషన్స్ ఉండద్దు, డిస్కౌంట్స్ ఉండద్దు. అందుకే మొబైల్ ఈ జనరేషన్ లో మొబైల్ చెప్పాలంటే ఒక శాపం లాంటిది. అందులో ఆశీర్వాదం కంటే శాపం ఎక్కువగా ఉంది. మంచిగా వాడితే అది ఒక ఆశీర్వాదమే, కానీ మంచిగా వాడకపోతే అది ఒక శాపమే. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ పాడైపోతున్నారు
ఈ మొబైల్ ఫోన్స్ వల్ల, ఈ మొబైల్ ఫోన్స్ లో చూసే చూపుల వల్ల. ఎందుకంటే దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు, దేవుడి నుంచి తొలగిపోతున్నారు. అవి చూడడం వల్ల పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి కోరికలు, పిచ్చి పిచ్చి తలంపులు వస్తుంటాయి. అవి చూసి ఎలా నరహత్య చేయాలో చూస్తున్నారు, ఎలా మోసం చేయాలో చేస్తున్నారు, ఎలా అన్యాయం చేయాలి, ఎలా అక్రమం చేయాలి, ఎలా 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 పాడు కావాలో ఇవన్నీ కూడా చూడడం ద్వారానే మొదలవుతాయి. అందుకే వ్యర్థమైన వాటిని కన్నుల్లో చూడకండి. మనకు దేవుడు మంచి ప్రపంచాన్ని ఇచ్చాడు. ఆ మంచి ప్రపంచాన్ని చూడడానికి కన్నులను ఇచ్చాడు. అంతేగాని పిచ్చి ప్రపంచాన్ని చూడడానికి మనకు కన్నులను ఇవ్వలేదు. నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధన వల్ల వచ్చు. యోషయ 33:15 లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, అత్తేను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నతన స్థలముల నివసించును. చూసారా అండి? నీతిని అనుసరించి నడుచుకొనువాడు, యథార్థంగా మాట్లాడువాడు, మంచిగా మాట్లాడేవాడు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, చూసారా? లంచము పుచ్చుకోకుండా నీ చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులను మూసుకొని, చూసారా? ఎలాంటి చెడు మాటలు వినకుండా నీ చెవులను మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులను మూసుకొని వాడు, చూసారా? చెడు వినకుండా, చెడు మాట్లాడకుండా, చెడు చేయకుండా, చెడు ఆలోచించకుండా ఉండేవాడు ఉన్నత స్థలమున నివసించును. చూసారా? మంచి గొప్ప పొజిషన్ లో కూర్చుంటాడట. ఉన్నత స్థలంలో దేవుడు నిలబెడతాడు. పరలోకంలోకి కూడా ఇలాంటి వాళ్ళే వెళ్తారు. సో వినకుండా, సో పిచ్చి మాటలు వినకుండా నీ చెవులను మూసుకొనుము, చెడును చూడకుండా నీ కన్నులను మూసుకొనుము, అండ్ చెడు మాట్లాడకుండా నీ నోటిని మూసుకొనుము, లంచము పుచ్చుకొనకుండా నీ చేతులను దగ్గర పెట్టుకొనుము. ఇవన్నీ చేసినప్పుడు నిన్ను దేవుడు ఉన్నత స్థలంలో నివసించేలాగా చేస్తాడు. ఉన్నత స్థలంలో నిన్ను కూర్చోబెడతాడు. చూసారా అండి? ఇలా చేస్తే నీ ఆశీర్వాదం రెట్టింపు అవుతుందట. ఇలా చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావట. చూసారా? మనం చూసే చూపుల ద్వారా కూడా మన ఆశీర్వాదాన్ని ఆపుకుంటున్నాం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మళ్ళీ యూట్యూబ్ లో పిచ్చి వీడియోస్ చూసావనుకో, ఆ ప్రార్థనకు సమాధానం రాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు నోటితోటి, మళ్ళా పిచ్చి పిచ్చి వీడియోస్ చూసి, పిచ్చి పిచ్చి వీడియోస్ చూసి నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకు జవాబులు రావు. అర్థమవుతుందా? నీ కనులు పవిత్రంగా ఉండాలి, నీ నోటి మాటలు పవిత్రంగా ఉండాలి, నీ వినే చెవులు పవిత్రంగా ఉండాలి. అందుకే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. నీతిని అనుసరించాలి, నడుచుచు యథార్థంగా మాట్లాడచ్చు, యథార్థంగా మాట్లాడాలి, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు. సో అంటే కొంతమందికి చెడు చేస్తే లాభం వస్తుంది, ఆ లాభాన్ని లేకపోయినా మంచిదే కానీ చెడు చేయకుండా చూసుకోవాలి. లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, చూసారా? లంచం తీసుకోకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులను మూసుకొని పిచ్చి మాటలు వినకుండా, బూతులు మాట్లాడకుండా, గాసిప్స్ వినకుండా, చెడుతనము చూడకుండా కనులను మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. సో ఇది, నువ్వు బ్లెస్సింగ్ రావాలంటే నువ్వు చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు. అప్పుడు దేవుడు నిన్ను అన్ని రకాలుగా బ్లెస్ చేస్తాడు. ఈ చిన్న కరెక్షన్స్ చేసుకున్నావంటే చాలు, నువ్వు ఆత్మలో ఆత్మీయతలో కూడా ఎదుగుతావు. నా సామెతలు 23:26 నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. చూసారా? మన హృదయం నిండా మన హృదయం దేవుడికి ఇవ్వాలి. మన మన మార్గములు దేవుడికి ఇంపుగా ఉండాలి. సో నువ్వు మాట్లాడే మాట, చూసే చూపు, వినే చెవులు అన్ని కూడా దేవుడికి అనుకూలంగా ఉండాలి. ఆలోచించే ఆలోచనలు దేవుడికి అనుకూలంగా ఉండాలి. నీ హృదయము నాకిమ్ము. సో నీ హృదయం నిండా కూడా పాపంతో నింపుకోకు, నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చేసాయి. అప్పుడు నా మార్గంలో నీ కన్నులకు ఇంపుగా ఉండుననిమ్ము. సో మన మార్గాలన్నీ దేవుడికి ఇంపుగా కనపడాలి. సో వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. సో పరస్త్రీ జోలికి వెళ్ళొద్దు, పరాయి పురుషుడి జోలికి వెళ్ళొద్దు. ఇట్స్ ఎ డేంజరస్ సిన్ అండి. చాలా పెద్ద పాపము, అతి పెద్ద పాపము. దీనివల్ల చాలా ఆత్మీయత, ధనము, ఐశ్వర్యము అన్ని కోల్పోతారు, అనారోగ్యము కోల్పోతారు. పరాయి స్త్రీ జోలికి వెళ్ళొద్దు, పరాయి పురుషుడి జోలికి వెళ్ళొద్దు. దీనివల్ల నీ ఎనర్జీ లాస్ అవుతుంది, నీ యొక్క ప్రాపర్టీస్ వెళ్ళిపోతాయి. దీనివల్ల నీ యొక్క అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వస్తాయి, మనశ్శాంతి ఉండదు, మెంటల్ ప్రెషర్స్, హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఈ అక్రమ సంబంధాల వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి నీ కన్నులకు ఇంపుగా ఉండనివ్వు, నీ కన్నులకు ఇంపైనదే చూడు. నువ్వు పరాయి స్త్రీ దగ్గరికి వెళ్తున్నావు అంటే ఫస్ట్ చూపుల ద్వారానే కనెక్ట్ అవుతారు, చూపుల ద్వారా నచ్చి నువ్వు వెళ్ళిపోతావు.
సో అలాంటి వాటికి వెళ్ళొద్దు. దోచుకొని వాడు పొంచి ఉండునట్లు అది పొంచి ఉండును, అది బహుమందిని విశ్వాసఘాతులుగాను చేయను. చూసారా అండి? ఈ అక్రమ సంబంధాల వల్ల నీకు దోపిడీ జరుగుతది. నీకు తెలియకుండానే నీ ఆత్మ దోపిడీ జరుగుతది. నీ మనశ్శాంతి దోపిడీ జరుగుతది. నీ ఆత్మీయత దోపిడీ జరుగుతది. నీ ధనము, నీ ఐశ్వర్యం, ఎంతో మంది అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆస్తులను పోగొట్టుకున్నారు, పేరుని పోగొట్టుకున్నారు, పదవులను పోగొట్టుకున్నారు, డబ్బుని పోగొట్టుకున్నారు, మనశ్శాంతిని పోగొట్టుకున్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు, విలువ, గౌరవాన్ని పోగొట్టుకున్నారు. సో ఇవన్నీ దోచుకుంటాది అది. అందుకే బహుమందిని విశ్వాసఘాతలుగాను చేయను. నువ్వు విశ్వాసఘాతకులుగా అవుతావు. సో అందుకే డేంజరస్ సిన్. కన్నుతో చూసే ప్రతిది కూడా చాలా డేంజర్ అండి. ఎందుకంటే ఒక పరాయి స్త్రీని నేను చూసినప్పుడు పాపం చేయాలని మనసులో కలిగినా కూడా అది డేంజరే. సో దీంట్లో మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ చూపులలో కూడా మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా దేవుడి యొక్క ప్రత్యక్షత, ఇంకా దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి. మెయిన్ ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్స్ వల్లనే అండి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ పాడు కావడానికి కారణం ఆ మొబైల్ ఫోనే. అదొక భూతం లాగా తయారైంది. అందరికీ కూడా ఒక కర్స్ లాగా తయారైంది. తెలియకుండానే అందులోకి ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అందులోకి ట్రాప్ లో పడిపోతున్నారు. విశ్వాసఘాతకులుగా మారిపోతున్నారు. సో అందుకే అవన్నీ చూడకుండా ఆపివేయండి. పిల్లల్ని మెల్లిమెల్లిగా స్క్రీన్ టైమ్‌లో తగ్గించండి. ఎవరికి శ్రమ? చూసారా అండి? ఎవరైతే తప్పుడు చూస్తారో వాళ్ళకు శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత. ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? దుఃఖములు, గొడవలు, శ్రమలు, చింతలు ఇవన్నీ కూడా చూసే చూపుల వల్ల. ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. సో చూసే చూపుల ద్వారా, చేసే పాపాల ద్వారా, మాట్లాడే మాటల ద్వారా, వినే చెవుల ద్వారా ఇవన్నీ కూడా మనిషి నశించిపోతున్నాడు. ఎందుకంటే దేవుడు బైబిల్‌లో ఒకసారి రాసి పెట్టాడంటే అది ఎక్స్‌పైరీ డేట్ ఉండదండి. గుర్తుపెట్టుకోండి. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాసి పెట్టాడు. కానీ మన నేచర్ అంతా అన్ని చూడడానికి అలవాటు పడిపోయింది. కానీ ఈ వాక్యాన్ని అంగీకరించాలంటే అంగీకరించలేము. ఎందుకంటే మనం వేరే నేచర్‌కి అలవాటు పడిపోయాము. మన నోరంతా కూడా ఎలా పడితే అలా మాట్లాడడానికి అలవాటు పడిపోయింది. కానీ ఇప్పుడు వాక్యం విని మార్చుకోవాలంటే అంగీకరించలేకపోతున్నాము. సో ద్రాక్షరసంతో ప్రొద్దుపుచ్చే వారికే కదా, కలిపిన ద్రాక్షరసము రుచి చూడు చేరు వారికే కదా. సో మందు తాగడం, ఆల్కహాల్, డ్రగ్స్, లేకపోతే వ్యభిచారము, ఇల్లీగల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా మనిషిని పాపంలోకి తీసుకెళ్తాయి, నశించిపోయేలాగా చేస్తాయి. ఇవన్నీ కూడా అపవాది మనిషితో తయారు చేపిస్తున్నాడు. సో దేవుడు అన్ని మంచే సృష్టించాడు, మంచిగానే నడిపించాడు. అందుకే పుట్టగానే ఏ మనిషి కూడా చెడ్డవాడు కాదు. నీ కనుల ద్వారా అపవాది ద్వారాలను ఓపెన్ చేస్తున్నాడు. నీ చెవుల ద్వారా అపవాది ద్వారాలను ఓపెన్ చేస్తున్నాడు. నీ నోటి మాటల ద్వారా అపవాది ద్వారాలను ఓపెన్ చేస్తాడు. గుర్తు పెట్టుకోండి. ఇవన్నీ హిడెన్ ట్రాప్స్ ఆఫ్ ది ఎనిమీ. సో అందుకే నీ కనులు దేవుడి వాక్యాన్నే చూడాలి. నీ చెవులు దేవుడి వాక్యాన్ని వినాలి. నీ నోటి మాటలు దేవుడి వాక్యాన్ని పలకాలి. ఇది దేవుడు ఇందుకోసమే మనల్ని సృష్టించాడు. సో ఇవన్నిటి నుంచి మనం దూరాన్ని చేయడానికే మనకి మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా మనందరికీ కూడా ఇగో ఇలాంటి డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ దేవుడి నుంచి దూరంగా తొలగాలని టెక్స్ట్ మెసేజెస్, చాట్స్ ఇవన్నీ కూడా దేవుడి నుంచి డీవియేట్ చేయాలి. ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, కానీ అదే లోకము కాకూడదు. సో ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడుగును, గిన్నెలో తలతల్లాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండుగను, దాని వైపు చూడకము. చూసారా అండి? దాని వైపు చూడకు. ద్రాక్షరసము చూడడానికి ఎర్రగా కనపడుతుంది, తలతలలాడుతుంది. సో చాలా మంది ఇప్పుడు చూడండి, లిక్కర్ బాటిల్స్ చూడండి చాలా అందంగా డిజైన్ చేయబడతాయి. అందులో ఉన్న అవి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. అయినా కూడా దాని వైపు చూడకు. అందుకే పరాయి స్త్రీ వైపు చూసావంటే నువ్వు కామంలో పడిపోతావు. నువ్వు ఆ బార్ షాపు వైపు గాని, లేకపోతే లిక్కర్ షాపు వైపు గాని, ఆ లిక్కర్ వైపు గాని చూసినప్పుడు నువ్వు మత్తులోకి పడిపోతావు. సో చూడకు అంటున్నాడు. దాని వైపు చూడకు. ఆ మందు బాటిల్ వైపు చూడకు. ఆ బార్ షాప్ వైపు చూడకు. ఆ పబ్బుల వైపు చూడకు. లేకపోతే ఆ రెస్టారెంట్, ఆ యొక్క బార్ అండ్ రెస్టారెంట్స్, లేకపోతే ఆ లిక్కర్ షాప్ వైపు చూడకు. ఆ పరాయి స్త్రీ వైపు చూడకు. ఇవన్నీ కూడా నిన్ను నాశనం చేస్తాయి. నీలో ఉన్న ఆత్మీయతను దొంగిలించి వేస్తాయి అని చెప్తున్నాడు. సామెతలు 23వ అధ్యాయం 32 వచ్చిన పిమ్మట అది సర్పం వల్లనే ఖర్చును. చూసారండి? సర్పం వల్లే ఖర్చుతుంది, కట్ల పాము వల్లే కాటు వేయను. ఇవన్నీ దేని ద్వారా? నువ్వు చూసే చూపు ద్వారా. నీకు చూడడానికి ఆ స్త్రీ, ఆ పురుషుడు అందంగానే కనపడతాడు,
కానీ నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటారు. కానీ చాలా మంది దాని తర్వాత అవే పాములాగా కాటేస్తాయి. అవే విషంలాగా మారిపోతాయి. ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పులి స్టాప్ పెట్టేసుకుంటున్నారు. అనారోగ్య సమస్యలు, రోగాలు, జబ్బులు, ఎయిడ్స్‌లని ఎన్నో ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నారు. ఇవన్నీ కూడా మనం జ్ఞానముతో నేర్చుకొని మనం వీటన్నిటికి దూరంగా ఉండాలి. ఇవన్నీ పాము లాంటిదండి. నీకు ఆ మందు తాగినప్పుడు బానే ఉంటది. కానీ బానిసై లివర్ పాడు చేసుకుంటారు. లంగ్స్ పాడైపోతాయి. సో ఆ సిగరెట్ స్మోకింగ్ బానే ఉంటది. అది తాగి తాగి క్యాన్సర్ కి కారణమవుతది. సో ఇవన్నీ కూడా కాటు వేస్తాయి. ఆ స్త్రీ, పరాయి పురుషుడు బానే ఉంటది. అక్రమ సంబంధం పెట్టుకుంటే పరువు పోతది. అందరిలో గౌరవ మర్యాదలు పోతాయి. సో విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. చూసారా? మన కనులకు అన్ని టెంప్టింగ్ కనపడతా ఉంటాయి. మన కనులకు అన్ని వెర్రితనమే కనపడతా ఉంటాయి. అందంగా కనపడేటివి, రమ్యంగా కనపడేటివి కనపడతాయి. వెర్రి మాటలు పలుకుదువు. సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. వెర్రి మాటలు పలకకుండా. ఎంత తక్కువ మాట్లాడితే అంత నీ ఆత్మీయత ఎదుగుతుందండి. ఎంత తక్కువగా వీడియోస్ చూస్తే అంత నీ ఆత్మీయత ఎదుగుతుందండి. సో నీ కన్నులను కనబడును. సో నువ్వు కళ్ళతో చూసేదే. నువ్వు ఆ మందు బాటిని చూస్తున్నప్పుడు నీకు తాగాలనిపిస్తది. సో నువ్వు ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు నీకు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి నీకు అలాగా మారాలనిపిస్తది. సో ఇవన్నీ చూపులతోటే స్టార్ట్ అవుతాయి. అందుకే పరలోక రాజ్యము గుడ్డివారిది. వాళ్ళు తప్పకుండా పరలోక రాజ్యానికి వెళ్తారు. వాళ్ళకి ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మన కనులిచ్చి మనం వృధా చేసుకోవద్దు. అందుకే నీ కనుల ముందు వాక్యాన్ని పెట్టుకో. బైబిల్‌లో వచనాలను చదువుతుండు కళ్ళ ముందు. వినగల చెవి, చూడగల కన్ను ఈ రెండును యెహోవాకు కలుగజేసినవే. చూసారా? ఈ చెవి, కన్ను 2 దేవుడు కలుగజేసినదే. కానీ కళ్ళతోటి ఏది చూడాలో అదే చూడు. చెవులతోటి ఏది వినాలో అదే విను. మనకు తెలుసు అది చూడడం తప్పని తెలిసి మరీ చూస్తాము. అది మాట్లాడకూడదని తప్పని తెలిసి మనం మాట్లాడతాము. ఎందుకంటే ఈ చెవి ఇచ్చింది ఎవరు? దేవుడే. కన్నిచ్చింది ఎవరు? దేవుడే. ఎందుకు ఇచ్చాడు? పవిత్రంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, మన కనులతోటి మనము లోకాన్ని చూడడానికి, మన కనులతోటి వాక్యాన్ని చూడడానికి, మన చెవులతోటి వాక్యాన్ని వినడానికి. ఇప్పుడు చెవులు లేని వాడు వాక్యం వినగలుగుతాడా? కళ్ళు లేని వాళ్ళు వాక్యము చదవగలుగుతారా? చదవలేరు. కానీ మనకిచ్చాడు దేవుడు. అందమైన ప్రపంచాన్ని ఇచ్చాడు. అందమైన శరీర అవయవాలను ఇచ్చాడు. కన్నులనిచ్చాడు, చెవులనిచ్చాడు, నోటినిచ్చాడు, నోటి మాటలనిచ్చాడు, చూపునిచ్చాడు, కాళ్ళనిచ్చాడు, చేతులనిచ్చాడు. ఇవన్నిటిని కూడా మనము జాగ్రత్తగా దేవుడి మహిమ కొరకే మనం వాడుకోవాలి. అందుకోసమే మనల్ని భూలోకానికి తీసుకొచ్చింది అపవాది కాదు. దేవుడు మనల్ని భూలోకానికి తీసుకొచ్చాడు. కాబట్టి చాలా మంది అపవాది ట్రాప్ లో పడిపోతున్నారు. దేవుడి ట్రాప్ లో పడిపోవట్లేదు. అందరూ అపవాదికి బానిస అవుతున్నారు. దేవుడికి బానిస కావట్లేదు. అందుకే వాక్యానికి విరుద్ధంగా మనం వెళ్ళినప్పుడు, దేవుడికి విరుద్ధంగా మనం వెళ్తున్నట్టు. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. చూసారా? కీర్తన గ్రంథము 119 అధ్యాయం 18 వచ్చాడు. నీ కన్నులు ఏం చూడాలి? వాక్యాన్ని చూడాలి. నీ కన్నులు వాక్యాన్ని చూడునట్టు కన్నులు తెరువుము. సో దాంట్లో గ్రహించలేని గొప్ప గొప్ప సంగతులు ఉన్నాయండి బైబిల్‌లో. వాటన్నిటి గురించి నువ్వు అందుకే టైం దొరికితే బైబిల్ చదువుకో. టైం దొరికితే ప్రార్థన చేసుకో. దొరికితే వాక్యాన్ని విను. సో నువ్వు వినే మాటలు దేవుడి మాటలే ఉండాలి. అప్పుడే నీ విశ్వాసం పెరుగుతది. సో నువ్వు మాట్లాడే మాటలు దేవుడి మాటలే ఉండాలి. వాక్యాన్ని మాట్లాడాలి. వాక్యానుసారంగా మాట్లాడాలి. నువ్వు చూసే కనులు వాక్యాన్నే చూడాలి. సో చూడండి, అందమైన ప్రపంచాన్ని చూడండి. మంచి సెలయేర్లకు వెళ్ళండి. మంచి కొండలకు వెళ్ళండి. మంచి ఫారెస్ట్ లోకి వెళ్ళండి. ఆస్వాదించండి. దేవుడు సృష్టించిన నేచర్ ని ఆస్వాదించండి. కానీ ఆ యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఆ పిచ్చి పిచ్చి వీడియోస్, గేమ్స్ వీటిని చూసి నీ కనులను పాడు చేసుకోకు. మంచి లొకేషన్స్ కి వెళ్ళండి. అందమైన లొకేషన్స్ ఉన్నాయి. పిక్నిక్స్ కి వెళ్ళండి. మంచి ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి. మంచి అందమైన లొకేషన్స్ చాలా చాలా ఉన్నాయి. ఈ వరల్డ్ లో దేవుడు సర్వాన్ని మంచిగా సృష్టించాడు. అలాంటివి చూడండి. ప్రాబ్లమే లేదు. నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగ చేయకుము. చూసారా? ఆర్ ద ఫారినర్స్. మనం ఈ భూమి మీద ఇవన్నీ కూడా టెంపరరీ లైఫ్ అండి. ఈ టెంపరరీ లైఫ్ లో మనం మోజులో పడి, మనం ట్రాప్ లో పడి, మన పర్మనెంట్ లైఫ్ సిటిజన్షిప్ హెవెన్ది మనం మర్చిపోవద్దు. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము. సో దేవుడి యొక్క ఆజ్ఞలు ఎప్పుడు కూడా మనము కనపడకుండా చూసుకోదు. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి. ఆజ్ఞల ప్రకారం నడవాలి. వాక్యం ఇది చెప్పిందంటే అది చేయాలి. వాక్యం ఇది మాట్లాడొద్దంటే మాట్లాడొద్దు. సో భూమి మీద మనందరం పరదేశినమే అండి.
సో మనందరం కూడా ఫారినర్ లాంటి వాళ్ళము. ఒకరోజు మనందరం వి రిటర్న్ బ్యాక్ టు ది హోమ్. అందుకే ఈ టెంపరవరీ లైఫ్ లో నువ్వు చేయకూడని తప్పులు చేసి, చేయకూడని అనర్థాలు చేసి అందరూ ముగించాల్సిందే ఒకరోజు యాత్ర. ఆ ముగించే లోపు మనం దేవుడితో సావాసం చేద్దాము. అదే మనందరికీ శ్రేయస్కరం అండి. మొబైల్తో సావాసం ఎప్పుడు కూడా శ్రేయస్కరం కాదు. మొబైల్తో సావాసం కంటే బైబిల్తో సావాసం చేయి. మొబైల్తో సావాసం కంటే నువ్వు బైబిల్తో, వాక్యముతో, దేవుడితో, పరిశుద్ధాత్మతో సహవాసం చేయి. అదే నీకు ఆశీర్వాదము. నాకు మరుగ చేయకము. ఎందుకంటే నీ ఆశీర్వాదంకు అడ్డుగా ఉన్నది ఈ కాలంలో నీ మొబైల్ ఫోనే. నీ మొబైల్ ఫోనే. నువ్వు గంట సేపు ప్రార్థన చేశావు, వచ్చి ఒక వ్యర్థమైన వీడియో చూసావు, ఆ ప్రార్థన చేసిందంతా వృధా అయిపోతుంది. నువ్వు గంట సేపు ప్రార్థన చేశావు, ఒక వ్యర్థమైన మాట మాట్లాడావు, అదంతా వ్యర్థం అయిపోతుంది. అందుకే కంట్రోల్ యువర్ టంగ్, కంట్రోల్ యువర్ ఐస్, కంట్రోల్ యువర్ ఇయర్స్, కంట్రోల్ యువర్ మైండ్, కంట్రోల్ యువర్ థాట్స్. అందుకే దేవుడు ఆశా నిగ్రహం అనే ఆత్మనిచ్చాడు. సో మనందరం ఈ లోకం యాత్ర, ఇదంతా ఈ భూలోకంలో ఉన్న ట్రాప్లు అండి, గుర్తుపెట్టుకోండి. ఇదంతా ట్రాపే. మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మనతో పాటు ఆ యూట్యూబ్ రాదు, ఆ మొబైల్ ఫోన్ రాదు, ఏది రాదు. ఇదంతా కూడా నువ్వు దేవుడితో సావాసం చేయకుండా నీ కళ్ళ ద్వారా డైవర్షన్. ఇప్పుడు చూసాం కదా, దావీదు కళ్ళ ద్వారా ఎలా డైవర్ట్ అయ్యాడో, కళ్ళ ద్వారా ఎలా పాపంలో పడిపోయాడు. సో అలాగే మనము చూసే చూపుల ద్వారా కూడా మనం కూడా పాపంలో పడడానికి ప్రేరేపణలు వస్తాయి. సో సో ఈ రోజుతో ముగించేసానమ్మా దీన్ని. సో ప్రార్థనలు ఎక్కిపించండి. నజరుడనేసయ్య, ఇదిగో తండ్రి, ఈ వాక్యము ద్వారా మా అందరినీ దర్శించి మా కన్ను చూపులను సరి చేసినందుకు మీకే మహిమ కలుగును గాక. అవును నాయన, ఇప్పటి నుంచి మేము మా కనులు మీ ధర్మశాస్త్రాన్నే చూడాలి, మీ వాక్యాన్నే చూడాలి. మేము గాని, మా పిల్లలు గాని, మా యొక్క కుటుంబ సభ్యులము ఎవరైనా కూడా, మా సంఘ సభ్యులు ఎవరైనా కూడా మొబైల్ అడిక్షన్ ఉన్నా, యూట్యూబ్ అడిక్షన్ ఉన్నా, సోషల్ మీడియా అడిక్షన్ ఉన్నా, గేమ్ అడిక్షన్ ఉన్నా, అడిక్షన్స్ నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ మొబైల్ వెనకాల పనిచేస్తున్న ఈ ఈవిల్ స్ట్రాటజీస్ ని, ఈవిల్ ప్లాన్స్ ని అన్ని కూడా నేను బంధించి వేస్తున్నాను. అన్నిటిని కూడా నేను క్యాన్సల్ చేస్తున్నాను. యేసు రక్తమే జయము, జయము, అపాది క్రియలు లాయము, లాయము అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.